కేంద్ర బడ్జెట్ రాబోతుంది. ఆంధ్రప్రదేశ్ ఎదురు చూస్తోంది. ఒకప్పటి రాజకీయ పరిస్థితులు కాదు. 2014, 2019 నాటి రాజకీయ పరిస్థితి లేదు. ఇది 2024. ఆంధ్రప్రదేశ్కు డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదు, కానీ కనీసం ఏదైనా ప్రత్యేకమైన నిధులు వస్తాయని అందరూ ఆశిస్తున్నారు. ఈ మాట అన్నప్పుడు సహజంగానే కేంద్రం దగ్గర కూడా వెసులుబాటు ఉండాలి కదా అనే వాదన వస్తుంది. కానీ మనం అడుగుతున్నది అమరావతికి ఉదాహరణకు ఒక ప్రత్యేక క్యాపిటల్ సిటీ గ్రాంట్ ఇవ్వాలి అని అడుగుతున్నాం. ఎందుకంటే అమరావతికి 50,000 కోట్లు అవుతుందని మొదలు అంచనా, తర్వాత 1,00,000 కోట్ల దాకా ఖర్చు అవుతుంది అని. అమరావతి ఎందుకు ఇవ్వాలని నేను చాలాసార్లు చెప్పాను. అమరావతి ఇతర రాష్ట్రాల డిమాండ్లతో ముడిపెట్టకూడదు. బీహార్ అడుగుతోంది 30,000 కోట్లని, మరొకరు అడుగుతున్నారు అన్న డిమాండ్లతో అమరావతికి సంబంధమే లేదు. ఎందుకు సంబంధం లేదనేది నేను గతంలో కూడా చెప్పాను. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణకు అమరావతి నిర్మాణానికి ప్రత్యేక హోదాకు ప్రాతిపదిక ఉంది. ఈ రెండు ఇంటర్ రిలేటెడ్. రాష్ట్రం విభజన జరిగి ఉండకపోతే అమరావతి అవసరమే ఉండేది కాదు. రాష్ట్రం విడిపోయింది కనుక ఆంధ్రప్రదేశ్కు రాజధానికి కావాలి. గతంలో మీకు ఉన్న అనుభవం కూడా అదే. మీకు ఎక్కడా కూడా ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలు ఏర్పడినప్పుడు రాష్ట్రాల డిమాండ్లు ఉన్న చోట రాజధాని లేదు. ఇక్కడేమో తెలంగాణ రాష్ట్ర డిమాండు, అక్కడే రాజధాని ఉంది. అందువల్ల తమ డిమాండ్కు అనుకూలంగా పరిస్థితులు రావడమే కాదు, రాజధాని నగరం హైదరాబాద్ నగరం కూడా తెలంగాణకు వెళ్ళింది. ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేకుండా పోయింది. తాము కోరుకొని విభజన కూడా వచ్చింది. అందువల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఇష్టాలకు వ్యతిరేకంగా రాష్ట్ర విభజన జరిగింది కనుక, రాష్ట్ర రాజధానిని కోల్పోయారు కనుక ప్రత్యేక హోదా ఇవ్వడమే కాదు, రాజధాని నిర్మాణానికి సహకరించడం కేంద్రం బాధ్యత, ఆబ్లిగేషన్. ఎందుకంటే అది పార్లమెంటు చట్టం ద్వారా రాష్ట్ర విభజన జరిగింది. సీమాంధ్ర ప్రజలు కోరుకోలేదు, అయినా వారిపైన విభజన రుద్దబడింది కనుక రాజధాని నిర్మాణం అనేది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ బాధ్యత. మరి కేంద్రం దగ్గర నిధులు లేవా? నేను కొన్ని గణాంకాలు మీ ముందుంచుతాను. దీన్ని బట్టి మనం అమరావతికి ఓ 50,000 కోట్లు, 1,00,000 కోట్లు ప్రత్యేక ప్యాకేజ్ అడగటానికి ఎందుకు అవకాశం ఉందో కూడా ఈ వీడియోలో మీరే చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా అభిప్రాయాలతో మీకు భిన్నాభిప్రాయం ఉన్నా, ఏకాభిప్రాయం ఉన్నా కామెంట్ చేయండి సభ్యతతో. అలాగే మీరు ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే త్వరలో 1 మిలియన్ సబ్స్క్రైబర్ చేరబోతున్నాం. బీ పార్ట్ ఆఫ్ దిస్ 1 మిలియన్ ఫ్యామిలీ. సో మీ ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేయండి. ఇక నేను నిధులు ఎక్కడి నుంచి వస్తాయి ప్రత్యేకంగా అమరావతికి సహకరించడానికి అని ఎవరైనా క్వశ్చన్ వేయచ్చు. ఒక ఉదాహరణ చెప్తాను మీకు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్రానికి సర్ప్లస్ను, మిగులును ట్రాన్స్ఫర్ చేస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గతంలో పెద్దగా చేసేది కాదు, ఈ మధ్య కాలంలోనే భారీగా ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇప్పుడు తాజాగా ఆర్బీఐ ట్రాన్స్ఫర్ 2,11,000 కోట్లు సుమారు. టు బీ ప్రిసైజ్ 2,10,874 crores కేంద్ర ప్రభుత్వానికి ఆర్బీఐ ట్రాన్స్ఫర్ చేసిన నిధులు. ఇది బొనాంజా, ఒక రకంగా పెద్ద బొనాంజా వచ్చింది. మీరు స్క్రీన్పై చూడండి. దీనికి సంబంధించిన మీడియా పేపర్ క్లిప్పింగ్ కూడా మీకు కనబడుతుంటుంది. $2,11,000 crores ఆర్బీఐ ఇచ్చింది. ఇంటరీమ్ బడ్జెట్ అంటే ఎన్నికలకు ముందు పెట్టిన తాత్కాలిక బడ్జెట్ ఓటర్ ఆన్ అకౌంట్లో ఇచ్చిన అంచనాలతో పోలిస్తే మోర్ దెన్ 1 lakh crore. అంటే ఫిబ్రవరిలో ఎన్నికలకు ముందు తాత్కాలిక బడ్జెట్ ఓటర్ ఆన్ అకౌంట్ను కేంద్రం ప్రతిపాదించింది. అందులో ఇచ్చిన అంచనా కన్నా కూడా 1,00,000 కోట్లు ఎక్కువ. ఈ 1,00,000 కోట్లు కేంద్రం ఊహించలే. ఫిబ్రవరిలో తాత్కాలిక బడ్జెట్ పెట్టినప్పుడు మోడీ ప్రభుత్వం అంచనాలో లేదు ఇంత పెద్ద ఎత్తున వస్తాయని. అందువల్ల 1,00,000 కోట్లు తాము అంచనా వేయకుండా అనుకోకుండా వచ్చినటువంటి డబ్బులు.
సో ఇదేమి ఊహించి ఖర్చులకు ప్లాన్ చేసింది కాదు. ఇట్ ఇస్ అన్ ఎక్స్ట్రా మనీ. సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ రిసీవింగ్ దిస్ ఎక్స్ట్రా మనీ, 1,00,000 కోట్లు. ఇక రెండవ ఉదాహరణ కూడా చెప్తాను మీకు. సో బడ్జెట్లోనే, ఇంటరిమ్ బడ్జెట్లోనే 11 లక్షల కోట్లకు పైగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాన్ని కేటాయించారు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో ఇది ఆహ్వానించాలి. మొత్తం ఓవరాల్ ఎక్స్పెండిచర్లో నియర్లీ 25% ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే దేని మీద ఖర్చు పెడతారు? రోడ్లపైన, ఎయిర్పోర్ట్లపైన, రైల్వే లైన్లపైన, విమానాశ్రయాలపైన, రేవులపైన, గ్యాస్ పైప్ లైన్లపైన, వీటిపైన ఖర్చు చేసే ఖర్చును ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ అంటారు. ఇది టోటల్ బడ్జెట్లో 25%గా ప్రపోజ్ చేశారు. చాలా ఆరోగ్యకరమైన ప్రతిపాదన. దీన్ని అప్రిషియేట్ కూడా చేశాను. నేను అప్పుడు మాట్లాడినప్పుడు కూడా ఇంత హయ్యర్ స్పెండింగ్ అనేది అప్రిషియబుల్. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎకనామిక్ గ్రోత్ను ట్రిగ్గర్ చేస్తుంది. అయితే మంత్రులే చెప్పిన ఉదాహరణ నితిన్ గడ్కరీ స్టేట్మెంట్ కూడా ఉంది. నితిన్ గడ్కరీ ఏమన్నాడు? హయ్యర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ ఉన్నంత మాత్రాన దాన్ని ఖర్చు పెట్టలేము, కెపాసిటీ కూడా ఉండాలి ఖర్చు పెట్టడానికని. అంటే ఉదాహరణకు నువ్వు 1,00,000 కోట్లు ఇచ్చి రోడ్లు వేయంటే ఆ రోడ్లు ఆ ఏడాదిలో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టగల కెపాసిటీ కూడా ఉండాలి. అందువల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్కు మనము ఎంత ఎలకేట్ చేస్తామన్నది డిపెండ్స్ ఆన్ ద కెపాసిటీ టు యూటిలైజ్. అక్కడ కెపాసిటీ లిమిటేషన్స్ ఉంటాయి, ఎగ్జిక్యూట్ చేయలేవు. ఇప్పుడు కవచ్ ఉంది, ఎందుకు ఎగ్జిక్యూట్ అవుతలేదు? డబ్బులు ఒక్కటే ప్రాబ్లం కాదు, కెపాసిటీ కూడా. మొత్తం దేశమంతా రైల్వే లైన్లలో కవచ్ ఏర్పాటు చేయాలి అంటే. అందువల్ల మీకు స్పెండింగ్ ఎక్కువగా ఉన్న సమయంలో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణానికి ఖర్చు చేయాలన్నా కూడా కెపాసిటీ సవాళ్ళు ఉంటాయి కనుక కొత్త నగరాలపైన కనుక కేంద్రీకరిస్తే చాలా త్వరగా ఎకనామిక్ గ్రోత్ సాధించవచ్చు. ఎందుకంటే సిటీస్ ఆర్ టుడే బెడ్రాక్ ఆఫ్ డెవలప్మెంట్. ఒకప్పుడు గ్రామాలు మాత్రమే చూసేవాళ్ళం. నగరాలు, పట్టణాలు అనేది ఇప్పుడు అర్బనైజేషన్ను ఎకనామిక్ గ్రోత్కు చిహ్నంగా భావిస్తున్నారు. సో అందువల్ల న్యూ సిటీస్ అనేది భారతీయ జనతా పార్టీ విధానం కూడా. బీజేపీ 2014 మేనిఫెస్టోలో 100 న్యూ సిటీస్ నిర్మిస్తామని ప్రామిస్ చేశారు. మీరు ఆ రోజు చేసిన ప్రామిస్ పత్రికల్లో కూడా వచ్చింది. మీరు స్క్రీన్పై చూడండి. బీజేపీ ప్రామిసెస్ 100 న్యూ సిటీస్ అనేది మనకు కనబడుతూ ఉంటుంది. ఆ స్మార్ట్ సిటీస్ ప్రాజెక్టు ఎలా ఇంప్లిమెంట్ అయింది అది తర్వాత చర్చ. కానీ 100 న్యూ సిటీస్ అనేది బీజేపీ విజన్, వికసిత భారత్ విజన్. ఆ వికసిత భారత్ విజన్లో ఆ 100 నగరాలను, కొత్త నగరాలని మోడీ ప్రభుత్వం నిర్మించాలనుకుంటే అందులో మొట్టమొదటి స్థానంలో ఉండాల్సింది అమరావతి. ఎందుకంటే ఏ రాష్ట్రానికి రాజధాని అవసరం ఉన్న రాష్ట్రం భారతదేశంలో మరొకటి లేదు. సో నథింగ్ కెన్ బి మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎ క్యాపిటల్ సిటీ. మీరు ఎలాగో న్యూ సిటీస్ నిర్మించాలనుకుంటున్నారు, ఎలాగో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద హయ్యర్ స్పెండింగ్ చేయాలనుకుంటున్నారు, ఎలాగో మీకు ఆర్బీఐ ఊహించని కన్నా ఎక్కువ ఇచ్చింది, 1,00,000 కోట్లు ఎక్కువ ఇచ్చింది. మరి అమరావతి పైన ఖర్చు పెట్టండి. అమరావతి ఖర్చు పెడితే ఆంధ్రప్రదేశ్, లోకేష్ అన్నట్లు $1 ట్రిలియన్ ఎకానమీ ఆంధ్రప్రదేశ్ కనుక ఎవాల్వ్ అయితే అది మోడీ ఆశించిన భారతదేశంలో $5 ట్రిలియన్ ఎకానమీ దోదం చేయదా? అందువల్ల మీ విజన్లో భాగమే ఉంది కనుక అమరావతికి సపోర్ట్ చేయండి. ఇంకొక విషయం కూడా చెప్తాను. అమరావతి సపోర్ట్ చేయడానికి ఇంకో ఫైనాన్షియల్ వెసులుబాటు కూడా మోడీ ప్రభుత్వానికి ఉంది. అదేంటంటే ఊహించిన దానికన్నా ఎక్కువ ట్యాక్స్ కలెక్షన్స్ అయ్యాయి. మీరు అది డైరెక్ట్ ట్యాక్సెస్, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, డైరెక్ట్ ట్యాక్సెస్ కానీ, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కానీ, ఇవి అన్నీ కూడా 2 కూడా మీరు ఇంటరిమ్ బడ్జెట్, ఓట్ అండ్ అకౌంట్ తాత్కాలిక బడ్జెట్లో ఊహించిన అంచనా వేసిన దానికన్నా ఎక్కువ వచ్చాయి. మీరు స్క్రీన్ పైన చూడండి, మీకు మీడియాలో వచ్చిన కథను నేను చూపెడుతున్నాను. హయ్యర్ ట్యాక్స్ కలెక్షన్ దెన్ ఎక్స్పెక్టెడ్. ఇంటరిమ్ బడ్జెట్లో ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా, అంతకు ముందు ఇయర్ బడ్జెట్లో ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ వసూలు అయ్యాయి. అందువల్ల ఈ ఇయర్ బడ్జెట్ కూడా ఇంకా ఎక్కువ ట్యాక్స్ కలెక్షన్స్, ట్యాక్స్ ఇన్కమ్ను
ప్రొజెక్ట్ చేయబోతున్నారని కూడా వస్తున్నాయి. అందువల్ల మీకు ఆర్బీఐ డబ్బులలో 1,00,000 కోట్లు ఎక్కువ వచ్చాయి, ఊహించిన దానికన్నా ట్యాక్స్ కలెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి స్పెండ్ చేయాలనేది మీ ప్రభుత్వ విధానం. 25% ఆఫ్ ద బడ్జెట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కేటాయించారు. కొత్త నగరాలు నిర్మించాలన్నది మోడీ ప్రభుత్వ విధానం. ఇక మిగిలింది ఏంటి? ఇంత క్లియర్గా మీ బడ్జెట్లోనూ మీ పాలసీలోనూ ఉన్నప్పుడు మరి అమరావతికి భారీగా నిధులు ఇవ్వటానికి అభ్యంతరం ఉండాల్సింది లేదు. అందువల్ల అమరావతి నిర్మాణము, కొత్త నగరాల నిర్మాణం వల్ల లాభం ఏంటి అంటే, ఒకటి పెద్ద ఎత్తున అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ట్యాకిల్ చేస్తానికి ఇది ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ సిటీస్ రూరల్ అర్బన్ ఇంటర్సెక్షన్లో ఉంటుంది. ఇప్పుడు మీరు అమరావతి కానీ ఏదైనా కానీ, సో దానివల్ల ఏమవుతుందంటే వ్యవసాయ రంగంలో ఇప్పటికీ 46%, 46% ఆఫ్ ద వర్క్ ఫోర్స్ అగ్రికల్చర్ ఉన్నారు. మన దేశంలో ఇది ఒక పెద్ద లోపం. 20% లోపే నేషనల్ ఇన్కంలో అగ్రికల్చర్ వాటా, కానీ లైవ్లీహుడ్ విషయంలో 46% అగ్రికల్చర్ పైన ఉన్నారు. ఈ ఇంబ్యాలెన్స్ వల్లనే దేశంలో అసమానతలు ఉన్నాయి. అందువల్ల అగ్రికల్చర్లో ఉన్న సర్ప్లస్ లేబర్ ఫోర్స్ను నగర నిర్మాణం అబ్జార్బ్ చేసుకుంటుంది. ఇక రెండవది, ఒక వైడ్ స్ప్రెడ్ ఆపర్చునిటీస్ కన్జంప్షన్కి ఇది కారణమవుతుంది. ఇప్పుడు ఒక సిటీ నిర్మాణం కావాలంటే మామూలు కన్జంప్షన్ ఉండదు. సిమెంట్ కన్జంప్షన్ నుంచి మొదలుకొని పెయింట్స్ వరకు, ఎలక్ట్రిక్ మెటీరియల్ నుంచి మొదలుకొని హ్యూమన్ రిసోర్సెస్ వరకు ఇది వెరీ హ్యూజ్ కన్జంప్షన్. దీనివల్ల క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటారు, సైక్లిక్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఒక మహానగర నిర్మాణం కావాలంటే ఎంత సిమెంట్ కావాలి, అంత సిమెంట్ కావాలంటే ఎంత సిమెంట్ ప్రొడక్షన్ కావాలి. సిమెంట్ ప్రొడక్షన్ అయినప్పుడు అక్కడ ఎంతమంది సిమెంట్ ఫ్యాక్టరీలో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, ఎంతమంది చేతుల్లో ఇన్కమ్ ఉంటుందో మీరు ఆలోచించండి. అంటే ఒక యాక్సిలరేటెడ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఒక నగర నిర్మాణం అనేది భారీ కన్జంప్షన్కు కారణమవుతుంది. ఇప్పుడు ఉదాహరణకు నగరం కొత్తగా సిటీ కడుతున్నారు, ఎన్ని స్విచ్లు, ఎలక్ట్రిక్ స్విచ్లు కావాలి, ఎంత కాపర్ వైర్ కావాలి, సో ఎంత మెటీరియల్స్ కావాలి, ఇవన్నీ కూడా కన్జ్యూమ్ చేయాలంటే ఆటోమేటిక్గా ఆయా ఇండస్ట్రీ ఎంత స్టీల్ కావాలి, దాంతో స్టీల్ ప్రొడక్షన్ చేయాలి. స్టీల్ ప్రొడక్షన్ కావాలంటే మళ్ళీ అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. అందువల్ల ఒక సిటీ నిర్మాణము ఒక హ్యూజ్ కన్జంప్షన్ భూమికి కారణమవుతుంది. ఇక మూడవది కొత్త ఈజ్ ఆఫ్ లివింగ్, ఈజ్ ఆఫ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ గవర్నెన్స్. ఈ మూడింటిని మేళవించవచ్చు. ఎందుకంటే నువ్వు ఎగ్జిస్టింగ్ సిటీలో నువ్వేం చేయలేవు. న్యూ సిటీ అన్నప్పుడు దాన్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకోవచ్చు. వాటర్ మేనేజ్మెంట్ కావచ్చు, శానిటేషన్ కావచ్చు, ఫ్లడ్ మేనేజ్మెంట్ కావచ్చు, డిజాస్టర్ రెసిలియన్స్ కావచ్చు. ఇప్పుడు హైదరాబాద్లో తాజాగా తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ సిస్టమ్ను కొత్తదాన్ని ఏర్పాటు చేసింది, హైడ్రా అని. అమరావతిలో ఇప్పటి నుంచే మొదలు పెట్టచ్చు. సో ఇలాంతా కూడా ఒక ఈజ్ ఆఫ్ లివింగ్, ఒక బెటర్ స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్కు మొదలవుతుంది. ఒక కొత్త కనెక్టివిటీని ప్లాన్ చేయొచ్చు, మంచి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. ఇలా ఓల్డ్ సిటీలో బస్సులు నడపాలంటే కష్టం, కానీ నీకు సైబరాబాద్లో బస్సులు నడపాలంటే కష్టం కాదు. సో ఒక గ్రీన్ కనెక్టివిటీని ప్రొవైడ్ చేయొచ్చు, అంటే ఎలక్ట్రిక్ మొబిలిటీని క్రియేట్ చేయొచ్చు. ఇలా ఎక్స్పెరిమెంటేషన్కి ఒక బెటర్ ఈజ్ ఆఫ్ లివింగ్కు అవకాశం ఉంటుంది. దాంతోపాటు ప్రపంచవ్యాప్తంగా కూడా టెక్నాలజీ కెపాసిటీ సెంటర్సు, అలాగే ఫైనాన్షియల్ సర్వీసెస్, మ్యానుఫ్యాక్చరింగ్కు ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ కొరకు వెతుకుతున్నారు. అలాంటి సమయంలో ఒక న్యూ సిటీ ఇన్వెస్ట్మెంట్, ల్యాండ్ ఇస్ ఎ బిగ్ ఇష్యూ. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ల్యాండ్, లేబర్ ఇస్ ఎ బిగ్ ఇష్యూ. మీరు అమరావతి ప్రొవైడ్ దట్ ల్యాండ్. సో చాలా విలువైనటువంటి ల్యాండ్ నీకు ఇన్వెస్ట్మెంట్కి ఉపయోగపడుతుంది. దాంతోపాటు ల్యాండ్ వాల్యూస్ పెరుగుతాయి. ఇప్పుడు ఒక సిటీ నిర్మాణం ముందు ఒక ల్యాండ్ వాల్యూ, మీకు ఉదాహరణకు హైదరాబాద్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉంది, కోకాపేట్, నార్సింగ్, ఈ ఏరియా ఉంది, నానక్రాంగూడ. ఒక 30 ఏళ్ల క్రితం ఇక్కడ ల్యాండ్ వాల్యూ ఎంత, ఇప్పుడు ఎంత. దాంతో ల్యాండ్ వాల్యూ రీవాల్యుయేషన్ అయ్యే వరకు భారీ ఎత్తున దానికి మనీ ఫ్లో కూడా అక్కడికి వెళ్తుంది, ఇన్వెస్ట్మెంట్ వెళ్తుంది. ఒకప్పుడు మీరు 10 ఏళ్ల క్రితం నానక్రాంగూడ, నార్సింగ్కి వచ్చి చూడండి, కోకాపేట్, మోకిల్లా. ఇవాళ చూడండి మీరు కొల్లూరు, అసలు ఊహించలేం. నెక్స్ట్ 10 ఇయర్స్ తర్వాత చూడండి, ఇంకా ఊహించలేం. దీనికి కారణం ఏంటి? ల్యాండ్ రీవాల్యుయేషన్ అవుతున్న కొద్దీ అక్కడికి ఇన్వెస్ట్మెంట్ ఫ్లో అవుతుంది. అందువల్ల అమరావతి అనేది ఒక యాక్సిలరేటెడ్ డెవలప్మెంట్కు, యాక్సిలరేటెడ్ ప్రోగ్రెస్కు ఇది దోహదం చేస్తుంది. దీన్ని డెమాన్స్ట్రేషన్ ఎఫెక్ట్ అంటారు. డెమాన్స్ట్రేషన్ ఎఫెక్ట్ సిటీ, స్టేట్ అంతా ఉంటుంది, ఇతర రాష్ట్రాలపైన కూడా ఉంటుంది. అందువల్ల ఏ రకంగా చూసినా వికసిత భారత్కు అమరావతి నిర్మాణం దోహదం చేస్తుంది.
మోడీ ప్రభుత్వ విధానంలోనే కొత్త నగరాల నిర్మాణం ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్కు భారీ కేటాయించాలన్న బడ్జెట్ విధానం ఉంది. అదనంగా ఊహించని డబ్బులు కూడా మోడీ దగ్గర ఉన్నాయి. సో 1,00,000 కోట్ల డబ్బులు ఉన్నాయి, అమరావతికి ఇవ్వాల్సిందే అనేది నేను చెప్తున్న విశ్లేషణ.